ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సో దాంట్లోకి వెళ్ళే ముందు లాస్ట్ ఇయరే నీకు పెళ్ళయింది కదా, దట్ టు లవ్ మ్యారేజ్. సో నీ మ్యారేజ్కి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగిందా? చేయలేదు సార్, వద్దన్నా నేనే. నాకు ఫోటోలు దిగడం అంటే అదొక రకమైన ప్యానిక్ అయిపోతా, అంటే ఫ్రీజ్ అయిపోతా, కళ్ళు పెద్దగా అయిపోతాయి, షోల్డర్ టైట్ అయిపోద్ది. అది ఎందుకు చిన్నప్పటి నుంచి ఉంది ఆ ప్రాబ్లం. నాకు చెప్పకుండా నా ఫోటో తీస్తే ఎంత న్యాచురల్గా ఉంటానో, నేను ఫోటో తీస్తున్నాను ఇటు చూడు అన్నా, నవ్వు అన్నా, లేకపోతే ఒక పోజ్ పెట్టన్నా నేను బిగుసుకుపోతాను. సో అది నాకు చాలా అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. అందుకని నేనే. మరి ఒక్క స్టిల్ కెమెరాకే అలా అయితే మరి వీడియో కెమెరా పెట్టి ఇంతమంది ఆర్టిస్టుల మధ్యలో షూట్ అంటే మరి ఎలా ఉంటుంది? అది ఫ్లోలో యాక్ట్ చేస్తా కాబట్టి ఫ్రీజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, క్యారెక్టర్లో ఉంటాను. అండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సినిమా కోసమే పనిచేస్తుంటారు. మాకు టీ ఇచ్చే ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి డైరెక్టర్ వరకు అందరికీ సినిమా చేస్తున్నాం, అతను యాక్ట్ చేస్తున్నాడు, అందరి మైండ్ సెట్ ఒకటే. మాకు తెలుసు ఒక లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నామని. కానీ ఇక్కడ అలా కాదు, ఒకరు చూస్తుంటారు, ఒకరు నవ్వుతుంటారు, ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారనిపిస్తే నేను కాన్షియస్ అయిపోతాను. అండ్ ఫోటోలు తట్టు నేను ఈవెన్ పెళ్ళిలో కూడా వద్దన్నాను నేను. అంటే ఫోటోలు తీ, మేమేం చేస్తున్నాం అది క్యాప్చర్ చేయ తప్పితే మమ్మల్ని గైడ్ చేయకు, డైరెక్ట్ చేయకు అని. స్టిల్ ప్లీజ్ అంటే మామూలుగా అంటే వాళ్ళు ఫోటోగ్రాఫ్ బాగా రావడం కోసమే తాళి కట్టేప్పుడు, కాలు దొక్కేప్పుడు, జీలకర్ర బెల్లం పెట్టేప్పుడు ఆపుతుంటారు, ఆగండి ఆగండి ఇప్పుడు కట్టండి. అవి నాకు చేయకండి, నేను నా వల్ల కాదు, నేను చేస్తున్నది మీరు క్యాప్చర్ చేసేయండి, బెస్ట్వి పిక్ చేసుకుంటానని చెప్పా. ఫ్రెండే ఫోటోగ్రాఫర్, అందుకని మా వైఫ్ కూడా నా ప్రాబ్లం అర్థం చేసుకుని నా ఫ్రెండ్నే ఫోటోగ్రాఫర్గా పెట్టుకుంది నా పెళ్ళికి. ప్రీ వెడ్డింగ్ చేసుకోలేదు నేను. సో మిమ్మల్ని అర్థం చేసుకునే వైఫ్ వచ్చింది కాబట్టి సరిపోయింది. తనకు చాలా ఇష్టం ఉండింది కానీ నా కోసం తను డ్రాప్ అయింది. సో మీ ఆవిడ ఇష్టాన్ని మీరు రూయింగ్ చేశారు. తప్పలేదు, అవి ఆక్వర్డ్గా వస్తుంది, అది ఎందుకు పెట్టుకోవడానికి పనికిరాదు, చూడడానికి కూడా పనికిరాదు, ఇబ్బందిగా ఉంటాను ఆ ఫోటోల్లో, ఎందుకు అలాంటిదని.